నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక మంచి మొగలాయి స్పెషల్ మనం షాయి కర్రీ. అయితే దీంట్లో రకరకాలుగా మనం చేసుకుంటారు. కొంతమంది టమాటాలు వేస్తారు, కొంతమంది జీడిపప్పు పేస్ట్లు వేస్తారు. అలా కాకుండా ఈరోజు సింపుల్గా పిల్లలకి బాగా నచ్చే పెరుగు వేసి ఈ కూర చేసుకుందాం. మనం ఈ డిష్ చేయడానికి ఫస్ట్ నూనెలో కొంచెం గరం మసాలా వేసి కుక్ చేసుకుందాం. సో నూనె వేసి చేస్తున్నాను. చాలామంది నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు, ముఖ్యంగా పిల్లలకి రకరకాల కూరగాయలతో పెట్టాలి అంటే. ఇందులో మరీ ఎక్కువ గరం మసాలాలు పెద్ద వేయకండి, కొంచెం లైట్గా షాయి జీరా నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. గరం మసాలా, యాలకులు, లవంగం కూడా వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. తినేటప్పుడు పిల్లలకైతే ఇవి తీసి పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళు ఇవి తినలేరు. తింటే ఘాటు తాగుతుంది, లవంగం కానీ యాలకులు కానీ రుచి మార్చేస్తుంది. కేవలం దాంట్లో ఉన్న సువాసన వాళ్ళకి అలవాటు చేయించడం కోసం కొంచెం వేశాను. ఇందులో జీడిపప్పు నాకు ఇష్టం, నేను ఇందులో కొంచెం జీడిపప్పు వేసి అది కలర్ మారక ముందే మనం ఇందులో ఉల్లిపాయలు రెడీగా చేతిలో పట్టుకున్నాను. లైట్గా కలర్ దానికి రాగానే ఇందులో ఉల్లిపాయలు, ఎందుకంటే జీడిపప్పు మాడిందంటే అస్సలు బాగోదు. లైట్గా కలర్ వస్తే భలే టేస్టీగా ఉంటుంది. నేను యూజువల్గా మార్వాడి పెళ్ళిళ్ళు అలాంటికి వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడు యంగ్గా కాలేజీలో చదువుకునేటప్పుడు అక్కడ ఫస్ట్ టైం చూశాను, ఏ కూరలో అయినా జీడిపప్పులు వేస్తుంటారు. వాళ్ళు మిగతా లైఫ్ అంతా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టినా పెళ్ళిళ్ళప్పుడు మాత్రం ఐస్ క్రీమ్లు, జీడిపప్పులు, నట్స్, స్వీట్స్ ఫుల్గా వడ్డిస్తారు. సో మరి దీంట్లో కొంచెం అలా జీడిపప్పు వేసాను. నాకు కూడా అప్పటి నుంచి జీడిపప్పు తినడం అలవాటు. నాకు జీడిపప్పు అంటే ఇష్టం. ఇంట్లో ఒక అరకిలో జీడిపప్పు వేయించి పెడితే కూర్చొని టీవీ చూస్తూ మొత్తం తినేస్తాను. దీంట్లో మనం ఉల్లిపాయలు లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ పసుపు వద్దు, లైట్గా కేవలం బంగారు రంగు రావడం కోసం లైట్గా వేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద. సో అల్లం వెల్లుల్లి ముద్దని కూడా మీరు చూడాలి, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈ మధ్య అలర్జీలు వస్తున్నాయి. వాళ్ళు తినగానే బుగ్గల మీద ఎర్రగా, లేకపోతే చర్మం అంతా అన్ని రకరకాల దద్దులు వస్తున్నాయి. అలాంటివి చిన్నప్పుడే వాళ్ళకి అవన్నీ కట్ చేయాలంటే అల్లం వెల్లుల్లి ఇలాంటివి చక్కగా వేసి తినిపించాలి. మన బేసిక్ మసాలా ఇందులో వేసాను. అయితే ఇప్పుడు మనం ఇందులో కూరగాయలు వేసుకుందాం. కూరగాయలు క్యారెట్ ఉంది, బఠానీ ఉంది, బంగాళదుంప. ఇవన్నీ కొంచెం టైం పడుతుంది, పన్నీర్ కుక్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలాగే కుక్ అవుతుంది. సో ఇందులో రంగుల క్యారెట్ చూడండి, ఎర్రగా క్యారెట్, ఇవి పచ్చి బఠానీలు అందుకే వేసేస్తున్నాను. అదే కనుక మీరు ఫ్రోజన్ బఠానీలు వాడితే మాత్రం మీరు కూర అంతా రెడీ అవుతున్నప్పుడు వేసుకోండి, కానీ పచ్చి బఠానీలు కుక్ అవ్వాలి, అందుకని ఇందులో వేసి కుక్ చేద్దాం. లైట్గా దీన్ని ఇలా వేయించి ఇప్పుడు ఇలా నీళ్ళల్లో బంగాళదుంప కట్ చేసి పెట్టాను. ఎందుకు పెట్టాను? బంగాళదుంపలు మామూలుగా బయట పెట్టి కట్ చేసి బయట పెడితే రంగు మారిపోతుంది, ఆక్సిడైజేషన్ అంటారు. గాలి తాకితే చాలు దానిపైన కొంచెం బ్రౌన్ రంగు వస్తుంది. అలా కాకుండా నీళ్ళల్లో ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు. మీరు ఒకటి గమనిస్తే అన్ని కూరగాయలు ఒకే సైజులో ఉండాలి. ఇలా క్యారెట్, బఠానీ, బంగాళదుంప వేసినప్పుడు అన్ని బఠానీ సైజ్ కట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ నీళ్ళతో పాటు ఈ బంగాళదుంప వేసేసి ఇప్పుడు స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. ఎప్పుడైతే మనకి ఈ కూరగాయల్లో ఆ షడ్రుచులు తక్కువ మోతాదుల్లో పిల్లలకి నచ్చేలా వేసుకోవడం అనేది ఆర్ట్. సో ఇందులో నేను ఉప్పు వేసుకుంటాను, అలాగే కొంచెం పంచదార కూడా ఇందులో వేసుకుంటాను. అయితే ఇది చేసే ఈ గ్రేవీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనము పంచదార, ఉప్పు రెండిట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఉప్పు రుచిని పెంచుతుంది, కానీ ఉన్న కూరగాయలన్నింటిలో సువాసన బయటికి తీసుకొస్తుంది. అదే పని పంచదార కూడా చేస్తుంది. మనకి కూరగాయల్లోని ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ని మరింత గొప్పగా చేసేది పంచదార. మీరు ఏ కూరల్లో అయినా లైట్గా చిటికెడు వేయండి, చెప్పకండి ఎవరికి. చూడండి వాళ్ళు అబ్బా ఎందుకు బాగుంది అంటారు, కానీ అదే ఎక్కువ వేసారు కుర్తీగా బాగోదు. సో లైట్గా చిటికెడు వేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలు దీంట్లో కుక్ అవ్వడం వల్ల మనకి ఈ కూరగాయల రుచి పెరిగిపోతుంది. చాలామందికి కొంచెం మలబద్ధకం అలాంటివి ఉంటాయి, వాళ్ళకు కూడా ఇలా కూరగాయలన్నీ ఎక్కువగా తినాలి. ఇలాంటి దాన్ని
మీరు ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఇంకా అన్నం అక్కర్లేదు, రొట్టె కూడా అక్కర్లేదు, సలాడ్ లాగా కూడా దీన్ని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. సో స్లోగా ఈ కూరగాయలు కుక్ అవ్వాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. బంగాళదుంప ముక్క షేప్ అలాగే ఉండాలి, కానీ గట్టిగా అవుతుంటే నలిగిపోవాలి. అలా కుక్ చేసుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం సేపట్లో ఈ తేమంతా వెళ్ళిపోయిన తర్వాత పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మన కూరగాయలన్నీ మెరుస్తూ మెరుస్తూ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇందులో మనం పన్నీర్ కూడా వేస్తాం, కానీ ఫస్ట్ పెరుగు వేసి ఇప్పుడు కుక్ చేసుకుందాం. ఈ పెరుగులో మళ్ళీ ఆ తేమ బయటకు వచ్చి ఆ కూరగాయలు మరింత టేస్టీగా అవుతాయి. ఇప్పుడు మీరు ఉప్పు కనుక అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆ పెరుగంతా కరిగి మంచిగా మెరుస్తుంది, ఎంతో టేస్టీగా. మనం పిల్లలు కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు, అలాగే పెరుగు తినమన్నా కొంతమందికి ఇష్టపడరు. ఒకవేళ పెరుగు కొంచెం పుల్లగా అయితే కూడా తినరు. అలాంటప్పుడు ఆ పెరుగుని ఇలా మనకి ఇదొక్కటే కాదు, మనం ఎన్ని రకాల పెరుగు పుల్లగా అయితే చేసుకుంటాం, బోల్డ్ అన్ని కూరలు చేసుకుంటాం. సో అలా దీంట్లో కూడా మనం పెరుగు వేసి చేసుకోండి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇది కొంచెం సేపు కుక్ అయ్యి ఆ తేమ ఇలా మంచిగా కనిపించినప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుందాం, క్యాప్సికమ్. సో దీంట్లో కొంచెం కొన్ని మిరియాలు వేసుకోండి, ఎక్కువ కాదు, కొన్ని మిరియాలు వేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇందులో నూనె ఇలా బయటికి రావడం మొదలు పెడుతుందో ఈ కూరగాయలన్నీ చెక్ చేసుకోవాలి మీరు. అంటే మనకి బంగాళదుంప కుక్ అయిందా, ఇంకా కుక్ కాలేదు, ఇంకా కొంచెంసేపు కుక్ చేద్దాం. కావాలంటే మూత పెట్టి స్లోగా కుక్ చేసుకోండి. ఈ కూరగాయలు చక్కగా మనకి వేగి మంచిగా పర్ఫెక్ట్గా అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం మిరియాల పొడి, కస్తూరి మేతి పొడి, ఎక్కువ వేయకండి, కొంచెం కస్తూరి మేతి, చిటికెడు గరం మసాలా, దీంట్లో మన పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనకి చక్కగా క్యారెట్, మన కూరగాయలు అన్నీ మెరుస్తూ ఆ పన్నీర్తో పాటు బ్రహ్మాండంగా ఉంటాయి. మనకు చక్కటి ఆ పెరుగు గ్రేవీలో మీరు గ్రేవీ కావాలంటే చెప్పాను కదా, మీరు కొంచెం జీడిపప్పు పేస్టు, నీళ్లు కూడా వేసుకొని చేసుకోవచ్చు, అంతే, ఇంకేమొద్దు. చక్కగా మెరుస్తూ మంచిగా ప్రోటీన్ మనకి పాల నుంచి. ఇప్పుడు ఈ కూరగాయలు ఎక్కువగా ఉండి అందులో పన్నీర్ మనకు మంచి ప్రోటీన్ ఇస్తుంది, బఠానీలు ప్రోటీన్ ఇస్తాయి, అలాగే బంగాళదుంప మన క్యారెట్ మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అంతా అందజేస్తుంది, మంచి ఫ్లేవర్నిచ్చే ఆ క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల కూరగాయలు అన్నీ వేసుకొని చాలా సింపుల్గా ఇది అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, పులావుల మీద వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి మలాయ్ అయితే దీంట్లో క్రీమ్ వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. మేము హోటల్లో చేసేటప్పుడు దీంట్లో కొంచెం క్రీమ్ వేసేస్తాము, ఆ క్రీమ్ వేసేసి వడ్డిస్తాం. కానీ నాకు ఇలాగే ఇష్టం, చక్కగా సింపుల్గా చేసుకోండి. పిల్లలు అందరూ తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఆ పన్నీర్ ఉండడం వల్ల, ఆ పెరుగులో కుక్ అవ్వడం వల్ల దీనికి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం బిర్యానీల్లో వాటిల్లో ఎలా ఆ పెరుగు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందో దీంట్లో కూడా ఇంతే. ఇంకా దీన్ని వడ్డించేసుకోండి, తినేద్దాం. వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. చేసుకొని తినేద్దాం. మన కూర రెడీ. చక్కగా ఏంటి, ఎప్పుడు గ్రేవీ కాదు, మనకు కొంచెం లైట్గా గ్రేవీ, ఎక్కువ కూరగాయలు ఉండి, చెప్పాను కదా ఇలా ఇంకా వేసేసుకుంటున్నాను నేను. ఎందుకు అంటే ఇది మీరు ఒక కూరలా తినొచ్చు, ఒక సలాడ్లా తినొచ్చు, ఎలా కావాలంటే అట్లా రొట్టె వేసుకొని తినొచ్చు. బాగా గ్రేవీలు వేసి అందులో ముంచుకొని రొట్టెలు తినడం కాదు. మనకి పౌష్టిక విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలు బలంగా లేరు, నీరసంగా ఉన్నారు, సరిగ్గా చదవట్లేదు అంటే కావాల్సిన పౌష్టిక విలువలు మీరు అందజేస్తే వాళ్ళు మంచిగా చదువుతారు. సో చక్కగా ఇలా రంగులతో ఒక సలాడ్ లాగా తినండి, పులావ్తో వడ్డించుకొని తినండి, రొట్టెలతో తినండి, అన్నంతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇంకేంటి, టేస్ట్ చేసేద్దామా? నేను కావాలని చెప్పి ఇందులో కొంచెం ఉప్పు కూడా కొంచెం మోతాదు కంటే కొంచెం తక్కువగా వేసుకున్నాను. కూర్చొని ఇదంతా తినేస్తాను, అది కూడా తినేస్తాను. ఎంతో సింపుల్గా చేసాం, ఎంతో బాగుంది. ఒక రొట్టె బోల్డ్ అంత కూర, కొంచెం అన్నం బోల్డ్ అంత కూర, ఏది లేకపోయినా ఒట్టి కూర సలాడ్లో తిని ఎంజాయ్ చేయండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ఎందుకంటే ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్ అనే విధంగా
షాహీ మలాయ్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా కొంచెం నూనె వేసి మనం దీంట్లో గరం మసాలా వేసి జీడిపప్పు లైట్ గా వేగగానే అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇవి చక్కగా వేగుతాయో ఇందులో క్యారెట్, పచ్చి బఠానీ, బంగాళదుంప ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార కూడా వేసి కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో పెరుగు కూడా వేసి ఈ కూరగాయల్ని దాంట్లో కుక్ చేసుకోండి. కూరగాయలు మనకి పెరుగు తేమ తగ్గి కొంచెం కూరగాయలు చక్కగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, కసూరి మేతి, కొంచెం గరం మసాలా కూడా వేసి పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి స్లోగా దాన్ని కుక్ చేసుకోండి. దీన్ని 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడి వేడిగా అన్నంతో, రొట్టెలతో లేకపోతే ఒక సలాడ్ రూపంలో వడ్డించుకొని ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.